రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ వర్షం దంచికొట్టింది. సిటీతో పాటు జిల్లాల్లో మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు వాన కురిసింది. నగరంలో చాలా ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన వర్షం పడడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. కొన్ని చోట్ల కరెంటు పోల్స్, చెట్లు విరిగిపడడంతో కరెంటుకు అంతరాయం ఏర్పడింది. వరద నీరు రోడ్లపై నిలిచి ట్రాఫిక్ సమస్యలు ఎదురయ్యాయి. జిల్లాల్లోనూ అక్కడక్కడ భారీ వర్షం పడింది. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు నగరంలోని చాలా ప్రాంతాల్లో వానలు దంచికొట్టాయి. గ్రేటర్ పరిధిలో కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో కూడిన వాన పడింది. భారీ వర్షానికి రోడ్లపై వరద నీరు నిలిచిపోయింది. మోకాళ్ల లోతు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. చెట్లు, కరెంటు పోల్స్ విరిగిపడి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మరికొన్ని ఏరియాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడ్డాయి. సిటీతో పాటు శివారు ప్రాంతాల్లో వర్షం పడింది. హైటెక్ సిటీ, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో కుండపోత వాన కురిసింది. ఈదురుగాలులకు పలుచోట్ల హోర్డింగ్లు కొట్టుకుపోయాయి. ట్యాంక్ బండ్, మాసబ్ ట్యాంక్, లక్టీ కపూల్, ఆబిడ్స్, కోటి, చాదర్గఢ్లో ఈదురుగాలులతో కూడిన వాన బీభత్సం సృష్టించింది. మెహదీపట్నం, మాదాపూర్ ఏరియాల్లో వాన దంచి కొట్టింది. కారు మబ్బులతో వాతావరణం మారిపోయింది. కుండపోత వానకు కేవలం 15 నిమిషాల్లోనే పలు ప్రాంతాల్లో వర్షం నీరు మోకాళ్ల లోతు చేరింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. వరద నీటితో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కూకట్పల్లి, కేపీహెచ్పీ కాలనీ, నిజాంపేట్ క్రాస్ రోడ్స్, బాలానగర్ ఏరియాల్లోనూ వర్షం పడింది. చందానగర్, మియాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లోనూ వాన పడింది. మలక్పేట్, చాదర్గఢ్, మాదన్నపేట, సైదాబాద్, సంతోష్ నగర్, సరూర్ నగర్, చైతన్యపురి ఏరియాల్లో మోస్తరు వర్షం పడింది. ఉప్పల్, రామంతపూర్, చిలుకానగర్, బోడుపల్, మేడిపల్లి పరిసర ప్రాంతాల్లో వర్షానికి రోడ్లపై వరద నీరు చేరింది. సిటీ శివార్లలోనూ వర్షానికి ఇబ్బందులు ఎదుర్కొన్నారు జనం. రాజేంద్రనగర్, అత్తాపూర్, మైలార్దేవ్పల్లి, ఇస్మత్పూర్, నార్సింగి, మణికొండ, పుప్పాలగూడ, కోకాపేట్, గండిపేట ఏరియాల్లో వర్షం కురిసింది. బండ్లగూడ జాగీర్ మున్సిపాలిటీలో పలు ప్రాంతాల్లో వర్షానికి కరెంట్ అంతరాయం ఏర్పడింది. టోలీచౌక్ పరిధి గోల్కొండ ఎండి లైన్స్ లో ఈదురుగాలులకు 200 ఏళ్ల నాటి భారీ చెట్టు కరెంటు తీగలపై కూలిపోయింది. దీంతో కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చెట్టు మీద పడడంతో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. 4 బైకులు డ్యామేజ్ అయ్యాయి. అధికారులు వెంటనే అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. జిల్లాల్లోనూ వర్షం కురిసింది. రంగారెడ్డి జిల్లాలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఇబ్రహీంపట్నం, ఆదిబట్ల, దుర్గయాంజాల ఏరియాల్లో వాన దంచికొట్టింది. అబ్దుల్లాపూర్ మెట్లో విజయవాడ జాతీయ రహదారిపై భారీగా వరద నీరు చేరి వాహనదారులు ఇబ్బంది పడ్డారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. భారీ వర్షానికి పలుచోట్ల విద్యుత్ అంతరాయం ఏర్పడింది. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్, ఇంద్రవెల్లి, నార్నూర్, జైనూర్ మండల కేంద్రాల్లో ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షం పడింది. మరో 3 రోజులు వర్షాలు కురిసే ఛాన్స్ ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు వెదర్ ఆఫీసర్లు. వాతావరణ శాఖ హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనించాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అలర్ట్గా ఉండాలని సూచించారు. రానున్న 3 రోజులు రాష్ట్రంలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ప్రకటించింది ఐఎండీ. సిటీతో పాటు జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉందన్నారు అధికారులు. ఇవాళ నగరంలో కురిసిన భారీ వానకు ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు సహాయ చర్యలు చేపట్టారు బల్దియా సిబ్బంది. రేపు, ఎల్లుండి కూడా నగరంలో వానలు పడే ఛాన్స్ ఉండడంతో జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ టీం అలర్ట్గా ఉన్నారు. రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. రానున్న 3 రోజులు రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు అధికారులు. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే ఛాన్స్ ఉందన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని తెలిపారు. పశ్చిమ, నైరుతి దిశల నుంచి ఈదురుగాలులు వీయనున్నట్లు చెప్పారు. ఇవాళ, రేపు కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు వెదర్ ఆఫీసర్లు. ఇవాళ రాత్రికి ఆదిలాబాద్, కుమ్రంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వికారాబాద్తో పాటు మహబూబ్ నగర్ జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడే ఛాన్స్ ఉందన్నారు.
రేపు రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. హైదరాబాద్లో భారీ వర్షాలున్నాయన్న హెచ్చరికలతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. జోనల్ కమిషనర్లు, ఎస్సీలతో ఇన్ఛార్జి కమిషనర్ అమరపాలి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వాటర్ స్టాగ్నేషన్ పాయింట్స్లో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అలర్ట్ చేశారు. నాలాల దగ్గర అత్యంత జాగ్రత్తగా ఉండాలని ఆదేశించారు అమరపాలి. వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులను అప్రమత్తం చేశారు ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్. ముంపు ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ సిబ్బంది ఎప్పటికప్పుడు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, మెట్రో వాటర్ వర్క్స్, హెచ్ఎండిఏ, విద్యుత్ శాఖలు సమన్వయంతో పనిచేసి ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా చూసుకోవాలని ఆదేశించారు. 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర ప్రత్యేక సిబ్బంది ఉంచాలని, నీళ్లు నిల్వకుండా చూడాలని అధికారులను ఆదేశించారు మంత్రి పొన్నం. సిటీలో 2 గంటల పాటు కురిసిన వర్షానికి వరద నీటితో నగరవాసులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు సమస్యలపై జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్కు ఫిర్యాదులు చేశారు. తమకు 100కు పైగా ఫిర్యాదులు అందాయని తెలిపారు అధికారులు. వాటర్ స్టాగ్నేషన్కు సంబంధించి 45, చెట్లు విరిగి పడడంపై 57 ఫిర్యాదులు వచ్చాయని, ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరిస్తున్నామన్నారు అధికారులు. త్వరలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. హరీష్ రావు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. చంద్రబాబును ఉదాహరణగా చెప్పడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటుందన్నారు. ఆయా నియోజకవర్గాల్లో పర్యటించిన మంత్రులు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇక విధి నిర్వహణలో మానవత్వం చాటుకున్న పలువురు ప్రభుత్వ ఉద్యోగులను అభినందిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. 12 నెలల తర్వాత తమ ప్రభుత్వమే రాష్ట్రంలో గ్రూప్ 1 పరీక్ష నిర్వహించిందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. తాము చెప్పిన ప్రతి మాటకు కట్టుబడి ఉన్నామన్నారు. త్వరలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని తెలిపారు. ఆశా వర్కర్ల గురించి మాట్లాడే హక్కు మాజీ మంత్రి హరీష్ రావుకు లేదన్నారు శ్రీధర్ బాబు. గతంలో బీఆర్ఎస్ సర్కార్ ఆశా వర్కర్లను గుర్రాలతో తొక్కించిందని విమర్శించారు. చంద్రబాబును హరీష్ రావు ఉదాహరణగా తీసుకోవడంతోనే ఆయన పరిస్థితి అర్థమవుతుందన్నారు శ్రీధర్ బాబు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మా రాష్ట్రం ఒకటేనా? ఈరోజు చంద్రబాబు నాయుడిని ఉదాహరణగా తీసుకునే ప్రయత్నంలో టీఆర్ఎస్ పార్టీ ఉందంటే వారి పార్టీ పరిస్థితి అర్థమవుతోంది. మేము ఆ రోజు మా 6 గ్యారంటీలో భాగంగా పెట్టిన అనేక అంశాలను ఆ ప్రభుత్వం కాపీ కొట్టింది. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఇప్పుడు అక్కడ కూడా వాళ్ళు కూడా ప్రణాళికలు పెట్టుకున్నారు. మేమేం చెప్తా ఉన్నాము? మేము చెప్పిన ప్రతి మాట, ప్రతి అంశం మా ముఖ్యమంత్రి గారు కానీ మా సహచర మంత్రులు కానీ ఒకటి తర్వాత ఒకటి ఈరోజు మేము పెన్షన్కు చెప్పిన సంబంధం చెప్పినా, ఉద్యోగాలకు సంబంధించి చెప్పినా. హుస్నాబాద్లో పర్యటించారు మంత్రి. ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నిరుద్యోగ యువత కోసం ఈ నెల 24న మెగా జాబ్ మేళా నిర్వహిస్తామని ప్రకటించారు. నియోజకవర్గంలో ఎరువులు, విత్తనాల కొరత లేకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 24వ తారీఖు నాడు మీరు గ్రామాల మిమ్మల్ని కోరుతారు, ఇయ్యాలి అనౌన్స్ చేస్తా ఉన్నాం. వాళ్ళ అధికారికంగా పంపుతారు పేపర్. ఎవరెవరైతే మీ ఊర్లో పోయినప్పుడు ఉద్యోగం లేదని, పార్ట్ టైం కావాలి, లేకపోతే ఇంకెక్కడో కావాలి, 1 నుంచి పీజీ, 0 నుంచి పీజీ చదువుకోకుండా ఉద్యోగం కావాలంటే వాళ్ళతో సహా ఎవరి తరగతిలో వాళ్ళకి రకరకాల ఉద్యోగాలు ఉండేటువంటి పరిస్థితులలో ప్రభుత్వం తరఫున జాబ్ మేళా పెట్టిస్తా ఉన్నాం మనం. వరంగల్ మున్సిపల్ అధికారులపై సీరియస్ అయ్యారు మంత్రి కొండ సురేఖ. రోడ్ల వెంట కాలనీల్లో చెత్త పేరుకుపోతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అధికారులు ఎవరు అందుబాటులో లేకపోవడంతో కమిషనర్తో ఫోన్లో మాట్లాడారు మంత్రి. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులను సస్పెండ్ చేయాలని ఆదేశించారు. కాలనీల్లో చెత్త వెంటనే తొలగించాలన్నారు కొండ సురేఖ. నల్గొండ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వర్షాకాలంలో రోడ్లపై నీళ్లు నిల్వ ఉండకుండా చూస్తామన్నారు. నల్గొండలో పర్యటించిన కోమటిరెడ్డి పెండింగ్ ఫ్లైఓవర్ పనులు పరిశీలించారు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో అన్ని రోడ్లను అభివృద్ధి చేస్తామన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నగరకల్ నుంచి సాగర్ పోయే నేషనల్ హైవే 565 రోడ్డు జీవీఆర్ అనే కంపెనీ నేషనల్ హైవే డిపార్ట్మెంట్తో టేకప్ చేసి 2016లో ఆ వర్క్ వదిలిపెట్టిన తర్వాత నేను ఎంపీ అయిన 6 నెలలలోపే గడ్కరీ గారు వెంటబడి 373 కోట్లతో శాంక్షన్ చేయించి ఆ వర్క్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అందులో భాగంగా పానగల్ దగ్గర ఇక్కడ క్రాసింగ్ ఉన్నది కాబట్టి పానగల్ గ్రామంలో వెయిటింగ్ చేస్తూ ఇక్కడ ఫ్లైఓవర్ కట్టడం జరిగింది. గంజాయి, డ్రగ్స్ పై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందన్నారు మంత్రి సీతక్క. బాలికలు, మహిళలపై అత్యాచారాలు, హత్యలకు కారణం మత్తు పదార్థాలేనన్నారు మంత్రి. మహబూబాబాద్ జిల్లా మర్రిపేట మండలం ఎల్లంపేటలో ఈ నెల 7న అత్యాచారం, హత్యకు గురైన బాలిక కుటుంబాన్ని పరామర్శించారు సీతక్క.
పోలీసులకు సీఎం పూర్తి స్వేచ్ఛనిచ్చారని, ఘటనలో నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిశారు తహసీల్దార్ల సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు. పలు సమస్యలపై వినతి పత్రం అందజేశారు. రైతులకు మరింత చేరువయ్యేలా భూ పరిపాలనలో మార్పులు తేవాలన్నారు తహసీల్దార్ల సంఘం నేతలు. కొత్త మండలాల్లో క్యాడర్ స్ట్రెంత్ మంజూరు చేయాలన్నారు. గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయాలని కోరారు. రెవెన్యూ శాఖలో అధికారుల వికేంద్రీకరణ జరగాలన్నారు. ఏపీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు. ఆలయ అధికారులు స్వాగతం పలికి పట్టు వస్త్రాలతో సత్కరించారు. తీర్థ ప్రసాదాలు అందజేశారు. కొత్తగా ఏర్పడిన ఏపీ ప్రభుత్వానికి మంత్రి ఉత్తమ్ శుభాకాంక్షలు తెలిపారు. ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. నూతనంగా ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది. వాళ్ళందరికీ మా శుభాకాంక్షలు, అభినందనలు. రెండు రాష్ట్రాల మధ్య మంచి సంబంధాలు ఉండాలని, తెలుగు జాతి రెండు రాష్ట్రాల్లో ప్రపంచవ్యాప్తంగా మరి మొత్తం కూడా అందరూ మంచిగా ఉండాలని, సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తాం. విధుల్లో మానవత్వం చాటుకున్న పలువురు ప్రభుత్వ ఉద్యోగులను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. నిన్న యూపీఎస్సీ పరీక్షలో విద్యార్థినికి సాయం చేసిన రాజేంద్రనగర్ ట్రాఫిక్ కానిస్టేబుల్ నరేష్ను అభినందించారు. కరీంనగర్ బస్టాండ్లో నిండు గర్భిణికి ప్రసవం చేసిన ఆర్టీసీ లేడీ ఉద్యోగులను రేవంత్ రెడ్డి అభినందించారు. తల్లి బిడ్డలను కాపాడినందుకు సీఎం అభినందించారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందన్నారు బీజేపీ నేతలు. సీఎం రేవంత్ రెడ్డి కేవలం ట్విట్టర్కే పరిమితమవుతున్నారని విమర్శించారు. రాష్ట్రానికి హోంమంత్రి లేరని, శాంతి భద్రతలు అదుపు తప్పాయని ఆరోపించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లు సాధించడమే లక్ష్యంగా ఇప్పటి నుంచే పనిచేస్తామన్నారు బీజేపీ నేతలు. బుధవారం రాష్ట్రానికి రానున్నారు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్. కేంద్ర మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి రాష్ట్రానికి వస్తున్న వీరికి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు రాష్ట్ర బీజేపీ నేతలు. బేగంపేట నుంచి నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయం వరకు భారీ ర్యాలీ తీస్తామన్నారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు. సెల్యూట్ తెలంగాణ పేరుతో కేంద్ర మంత్రులను సన్మానిస్తామని చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లు సాధించడమే లక్ష్యమన్నారు. వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికలకు మా యొక్క అధినాయకత్వం ఆల్రెడీ స్పష్టం చేసింది. 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు రెండు కలిపితే పక్కపక్కకు చేరిస్తే 88 కావాలని చెప్పేసి మేము టార్గెట్ కూడా సెట్ చేసినాం. కాబట్టి మేము అందుకనే స్పష్టంగా చెప్తా ఉన్నాం, ఇదే రకమైనటువంటి ఆశీర్వాదం భవిష్యత్తులో కూడా కొనసాగించాలని చెప్పేసి మేము ప్రజలకు ఈ యొక్క సన్మాన సభ ద్వారా మేము చెప్పదలుచుకున్నాం. త్వరలోనే రాష్ట్ర జాతీయ బీజేపీలో మార్పులు ఉంటాయన్నారు ఆ పార్టీ సీనియర్ నేత ప్రకాష్ రెడ్డి. జాతీయ అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డా కేంద్ర మంత్రిగా నియమితులైనందున ఆయన స్థానంలో కొత్త అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందని చెప్పారు. సీనియారిటీ ప్రకారం కమిటీలను ఎన్నుకునే ప్రజాస్వామ్యం బీజేపీలో ఉందని తెలిపారు. కాబట్టి కొత్త మెంబర్షిప్, కొత్త సభ్యత్వం చేసి కొత్త బూత్ కమిటీ నుంచి రాష్ట్ర కమిటీ దాకా అన్ని చేంజెస్ అయితే బూత్ కమిటీ, మండల్ కమిటీ, జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ, దీని తర్వాత జాతీయ కమిటీ మార్పులు అవి వాటి విషయంలో ఇంకా ఆల్ ఇండియా పార్టీ పార్లమెంటరీ బోర్డు ఇంకా స్పష్టత ఇవ్వాలి. అది ఇవ్వలేదు. డిక్లేర్ చేసిన ప్రెసిడెంట్ కాబట్టి అది జనరల్గా ఏం చేస్తారంటే డెమోక్రటిక్గా అందరినీ కన్సల్ట్ చేసి బెటర్ కమిటీ వేసుకోనికి ట్రై చేస్తారు ఎవరైనా కూడా. రాష్ట్రంలో చాక్లెట్లు దొరికినట్లు గంజాయి దొరుకుతుందని, అందుకే పెద్దపల్లి ఘటన జరిగిందన్నారు బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు. రాష్ట్రానికి హోంమంత్రి లేడని, ఆ శాఖ చూస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి తీరిక లేదని విమర్శించారు. డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకుంటే సరిపోదని, బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కనీసం హోంశాఖ మంత్రివర్యులే లేదు. మీ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ వలన, మీకుండే లో ఇంటి సమస్యల వలన మీరు కనీసం క్యాబినెట్ ఎక్స్పాన్షన్ చేయలేని పరిస్థితిలో మీరున్నారు. ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఎవరికి ఇవ్వలేదు, హోమ్ మినిస్ట్రీ ఎవరికి ఇవ్వలేదు. ఎప్పుడు ఎక్స్పాన్షన్ చేస్తారంటే చెప్పలేని పరిస్థితి. వీరి ఇంటి తగాదాల వల్ల రాష్ట్రంలో పాలన పూర్తిగా కుంటుపడ్డది. దాని పర్యవసానమే ఇది ఈ పరిస్థితి. పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఇన్ఛార్జీలను ప్రకటించింది బీజేపీ. జమ్మూ కాశ్మీర్ బాధితులను కిషన్ రెడ్డికి అప్పగిస్తూ లేఖను విడుదల చేశారు నడ్డా. వైనాడ్ స్థానాన్ని రాహుల్ గాంధీ వదులుకుంటున్నారని ప్రకటించారు కాంగ్రెస్ అధ్యక్షులు ఖర్గే. త్వరలో రాజీనామా చేస్తారని ప్రకటించారు. రాయ్బరేలీ స్థానం నుంచి రాహుల్ ఎంపీగా కొనసాగుతారని ప్రకటించారు. ఇక వైనాడ్ స్థానం నుంచి ప్రియాంక గాంధీని బరిలో నిలుపుతున్నామని తెలిపారు. వైనాడ్ ప్రజలకు కాంగ్రెస్ పై ఉన్న అభిమానంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు ఖర్గే. రాయ్బరేలీ, వైనాడ్లతో ఎమోషనల్ బాండింగ్ ఉందన్నారు రాహుల్ గాంధీ. వైనాడ్ ప్రజల ప్రేమకు ధన్యవాదాలు తెలిపారు. వైనాడ్లో రాహుల్ లేని లోటును తీర్చుతానన్నారు ప్రియాంక. కాగా ఈ సార్వత్రిక ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేసి గెలిచారు రాహుల్ గాంధీ. कानून के तहत उनको 1 सीट
वेकेट करना पड़ता है। पार्टी ने ये तय कर दिया कि राहुल गांधी जी अपना रायबरेली का सीट रखना चाहिए। वायनाड से खाली सीट पे प्रियंका जी लड़ना चाहिए। पिछले 5 सालों में मैं वायनाड का एमपी था और वायनाड के सब लोगों ने, हर पार्टी के लोगों ने प्यार दिया, तो उसके लिए मैं दिल से धन्यवाद करता हूं। प्रियंका वायनाड से चुनाव लड़ेगी, मगर मैं भी पीरियोडिकली वायनाड जाऊंगा और जो वायदे हमने वायनाड को किए थे उनको हम पूरा करेंगे। बहुत खुश हूँ मैं। आई एम वेरी हैप्पी टू बी एबल टू रिप्रेजेंट वायनाड एंड all I'll say is that I won't let them feel his absence. As he said, he'll come many times with me, but I will work as hard and I will try my best to make everybody happy and to be a good representative. వెస్ట్ బెంగాల్ రైలు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 15కు చేరింది. డార్జిలింగ్ జిల్లా న్యూ జల్పాయ్ గుడి దగ్గర కాంచన్జంగా ఎక్స్ప్రెస్ రైలును వెనుక నుంచి వేగంగా వెళ్లి ఢీకొట్టింది గూడ్స్ రైలు. ఘటనలో గాయపడ్డ 60 మందికి ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. బాధితులను పరామర్శించారు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్. చనిపోయిన వారికి సంతాపం తెలిపారు రాష్ట్రపతి, ప్రధానమంత్రి. మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించారు. పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఒకే ట్రాక్ పైకి వచ్చిన రైలు గూడ్స్ ఢీకొన్నాయి. ప్రమాదంలో ఇప్పటి వరకు గూడ్స్ రైలు పైలట్ సహా 15 మంది చనిపోయారు. మరో 60 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక హాస్పిటల్కు తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ పూర్తయింది. ప్రస్తుతం ట్రాక్ పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. అస్సాంలోని సిల్చార్ నుంచి కోల్కతాలోని సీల్దాకు బయలుదేరింది కాంచన్జంగా ఎక్స్ప్రెస్ రైలు. తెల్లవారుజామున న్యూజల్పాయ్ గుడి దగ్గర కాంచన్జంగా ఎక్స్ప్రెస్ రైలును వెనుక నుంచి గూడ్స్ రైలు వేగంగా ఢీకొట్టింది. దీంతో గూడ్స్ రైలు బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఎక్స్ప్రెస్ రైలు 2 బోగీలు పట్టాలు తప్పాయి. ఓ బోగీ గాల్లోకి లేచింది. దీన్ని బట్టి ప్రమాద తీవ్రత తెలుస్తోంది. సమాచారం అందుకున్న రైల్వే రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. సిగ్నల్ జంప్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. That's all for